ప్రేమ ముల్లోకాల్లోనూ అన్నిటికంటే కష్టమైనది ఈ ప్రేమయాత్ర. ఎందుక కష్టం? ఈ ముల్లోకాల్లోనూ శక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నది ప్రేమ. అది అంత సులభంగా ఎందుకుంటుంది? ఈ ప్రేమయాత్ర కేవలం నాయకీ నాయకుల మధ్య మాత్రమే జరిగేది కాదు. ఈ యాత్రలో ప్రేమగల వారందరూ పాలు పంచుకోవాల్సి ఉంటుంది. ప్రేమికులు ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది, కష్టాలెన్నో అనుభవించాల్సి వస్తుంది, దారిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇవన్నీ తప్పేవి కావు. ఇక ఈ ప్రేమ ఎన్నో రూపాల్లో పల్లవిస్తుంది. ఎలా అంటే తల్లి బిడ్డల మధ్య మాతృప్రేమ. ఉదాహరణగా దేవకీమాత యశోదమ్మ నన్ను ప్రేమించే ప్రేమ మాతృప్రేమ. కానీ రాధా, రుక్మిణి వీళ్ల ప్రేమయాత్ర వేరు. అలాగే ఇద్దరి పురుషుల మధ్య కూడా ప్రేమయాత్ర ఉంటుంది. అదే మిత్రప్రేమ యొక్క ప్రేమయాత్ర. ఉదాహరణగా సుధామ స్నేహం. ఇప్పుడు మీకు ప్రేమ విషయంలో అత్యంత ప్రధానమైన విషయం ఒకటి చెప్తాను. ప్రేమ సవాళ్లు విసిరి మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రేమ యాత్రలో ఎన్నో కష్టాలను పెడుతుంది. ఆ తర్వాతే మీకు అసలైన ప్రేమ యొక్క అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఒక మిత్రుడికి మరొక మిత్రుడితో ఈ ప్రేమ యాత్ర ఆరంభం కాబోతుంది. రాధాకృష్ణ.